హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముక్తా. సండే కదా, ఈరోజు సండే రోజు ఖచ్చితంగా మేకప్ ఉంటుందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ఈరోజు కూడా 2 మేకప్స్ ఉన్నాయి. అందులో ఒక మేకప్కి అయితే ఫస్ట్ మేకప్కి వెళ్తున్నా నేను. ఇంకా మార్నింగ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా కూల్గా ఉంది, వాతావరణం కూడా మంచిగా అనిపించింది బయటకు వెళ్ళగానే. ఇంకా బయటకు వచ్చేసి షాప్ దగ్గరికి అయితే వచ్చా. షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళకుండా కొంచెం లైట్గా అయితే మేకప్ చేసుకున్నా. నేనైతే మేకప్ చేసుకునేటప్పుడు మెయిన్ ఏమేమి చేసుకుంటా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఖచ్చితంగా మేకప్ చేసుకునేటప్పుడు అయితే లిప్ లైనర్ అయితే యూజ్ చేస్తాను. లిప్ లైనర్ వేస్తే లిప్ షేప్గా అనిపిస్తుంది, లుకింగ్ బాగా అనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా లిప్ లైనర్ వేస్తాను. లిప్ లైనర్ వేసిన తర్వాత లిప్ లైనర్కి మ్యాచింగ్ దగ్గరలో ఉన్న లిప్స్టిక్ షేడ్ అయితే వేసుకుంటా. అది కూడా నేను ఎక్కువ వేయను, లైట్ కలర్స్ వేసుకుంటా. ఇంకా లిప్స్టిక్ వేసుకున్నా. ఫేస్ మీద అయితే నేను ఫౌండేషన్ క్రీమ్స్ అలాంటివి అయితే ఏం అప్లై చేయలేదు. ఎందుకంటే నాకు రెగ్యులర్గా ఎప్పుడు ఇలానే వెళ్ళడం అలవాటు. జస్ట్ సిరమ్ అప్లై చేసుకుంటా. సిరమ్తో తర్వాత ఇంకా లిప్ లైనర్, కాజల్, ఐబ్రో పెన్సిల్. మెయిన్ అయితే ఐబ్రో పెన్సిల్ అయితే కంపల్సరీ పెడతా. ఇంకా లిప్స్టిక్ వేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే కాజల్ అప్లై చేసిన. కాజల్ తర్వాత లైనర్ కూడా పెట్టుకున్నా. లైనర్ కూడా వింగ్స్ లేకుండా జస్ట్ నార్మల్గా లైన్ పెట్టుకున్నా. వింగ్స్ ఉంటే కొంచెం బాగుంటుంది, బట్ నాకు ఈరోజు వింగ్స్ వద్దనిపించింది. అందుకే వింగ్స్ లేకుండా లైనర్ పెట్టేసుకొని కాజల్ పెట్టేసుకొని లైట్గా అయితే బ్లష్ వేసుకున్నా. బ్లష్ వేసుకుంటే మాత్రం భలే ఉంటుంది లుక్. దగ్గర నుంచి ఏమో కానీ దూరం నుంచి అయితే లుక్ బాగా కనిపిస్తుంది బ్లష్ వేసుకుంటే మాత్రం. అసలు రెడీ అయితే ఎందుకో కానీ ఫేస్లో ఎక్కలేని కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా కనిపిస్తుంటాయి నాకైతే. నేనే కానీ కాదు, ఎవరైనా సరే చూడండి, ఎప్పుడైనా నార్మల్గా ఉన్నప్పుడు మంచిగా రెడీ అయి ఉన్నప్పుడు ఫేస్లో రకమైన ఫేస్ గ్లో, స్మైల్ భలే ఉంటుంది. అసలు అంటే స్మైల్ ఎప్పుడు బాగుంటుంది, కానీ రెడీ అయినప్పుడు వచ్చే స్మైల్ ఎందుకో ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే. అంటే చేంజెస్ అయితే అలానే ఉంటాయి, మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒకసారి మీకు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, టెస్ట్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా నేను చెప్పేది అయితే జరుగుతుంది. రెడీ అయినప్పుడు ఉన్న స్మైల్కి నార్మల్ టైంలో ఉన్న స్మైల్కి డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది. ఇకపోతే నా బిజినెస్ పార్ట్నర్ అయితే వచ్చేసింది. ఇదే నా బిజినెస్ పార్ట్నర్. మా ఆయన నాకు నేను మేకప్కి వెళ్ళినప్పుడు, వర్క్లో ఉన్నప్పుడు ఎంత బాగా హెల్ప్ చేశాడో దానికి తగ్గట్టుగా నా బండి అండి. నా బండి కూడా నాకు మస్తు హెల్ప్ చేసేది. అసలు నా బండి ఇంత సపోర్ట్గా లేకపోతే మాత్రం నేను అసలు మేకప్కి ఇంత టైంకి వెళ్ళి సక్సెస్ఫుల్గా అయితే చేసుకొని వచ్చేదాన్ని కాదు. నిజంగా నా బండికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎంత బాగా సపోర్ట్గా ఉంటుంది అసలు. ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు అవుతుంది తీసుకొని, ఎప్పుడు అసలు నేను వర్క్కి వెళ్ళినప్పుడు అయితే ఏ రిపేర్ రాలేదు, ఎప్పుడు ప్రాబ్లం పెట్టలేదు. మస్తు అనిపిస్తుంది అసలు ఈ బండిని చూస్తే మాత్రం. నాకు చాలా ఇష్టం నాకు ఈ బండి అంటే. ఈ బండి వల్లనే నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మేకప్ చేయడానికి సహాయం చేసింది కాబట్టి బాగా ఇష్టం నాకు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే క్లయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే వీడియో తీసింది. అక్క బ్లాగ్, సరే అక్క అని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేసింది, బాగా అనిపించింది. చాలామంది ఈ మధ్య వచ్చిన క్లయింట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు వీడియో చూసి. బాగున్నాయి అక్క వీడియోస్ అని చెప్పేసి. తినే నా క్లయింట్ హాయ్ చెప్తుంది. ఇంకా తినేమో క్లయింట్ వాళ్ళ పాప మస్తు అల్లరి, అసలు చాలా బాగుంది. చెప్పిగా మస్తు క్యూట్ అనిపించినాయి అమ్మాయి మాటలు అయితే. వెళ్ళగానే వాళ్ళ మమ్మీకి చేసింటే వాళ్ళ మమ్మీకి వద్దు నాకు చెయ్యి అని చెప్పేసి కొద్దిసేపు అయితే అడావిడి చేసింది. సరే మమ్మీకి అయిపోయాక నీకు చేస్తామ్మా అంటే ఇక మంచిగా సపోర్ట్ చేసింది కొద్దిసేపు అయితే. ఇంకా తను వెళ్ళి పక్కకు ఆడుకుంటుంటే వాళ్ళ మమ్మీకి స్టార్ట్ చేసాను వర్క్ అయితే. ఇంకా తినే నా క్లయింట్ అయితే ఇంకా తనకు ఎలా కావాలి ఏంటి అనేది అయితే ఫస్ట్ అడుగుతాను నేను. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే తినని కూడా అడిగాను. చెప్తున్నారు ఎలా హెయిర్ స్టైల్ కావాలి అంటే నాకు ఇలా కావాలి అని చెప్పేసి. మంచిగా తను అడిగినట్లయితే నేను మేకప్ స్టార్ట్ చేశాను. మేడం వాళ్ళ బావగారి కూతురిది శారీ సెరమనీ ఫంక్షన్. ఇంకా ఫంక్షన్కి వెళ్ళడానికి మేడం వాళ్ళు రెడీ అవుతున్నారు. అందుకని చెప్పేసి నాకు హెవీ లుక్ వద్దు, అట్లనే నార్మల్గా ఉండొద్దు, చూడడానికి మంచిగా అనిపించాలి అని చెప్పేసి అన్నారు. సరే మేడం మీకు కావాల్సినట్టు చేస్తా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే మేకప్ చేసా. మేడం హెయిర్ అయితే చాలా అంటే చాలా పొడుగుంది, ఇంకా మందం ఉంది. మంచి హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు, ఏ హెయిర్ స్టైల్ అయినా సరే. ఇంకా మేడంకి మేకప్ చేయడం అయిపోయాక మేకప్ ఫిక్సర్ కొట్టిన. ఫ్యాన్ ఉంది కానీ ఇంకా ఆడవాళ్ళు ఫ్యాన్ తీయకుండా ఇంకా దొరికిందల్లా తీసుకొని అది ఆరడానికి ఇలా ఊపా కొద్దిసేపు. ఇంకా డ్రై అవ్వాలి. మేకప్ ఫిక్సర్ కొట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత వదిలేయాలి, అప్పుడు మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అందుకే నేను ఇంకా అలా చేశాను. ఫ్యాన్ పక్కకు ఉంది కదా, వెతుక్కోవడం ఓకే లేక చేతికి అందింది అలా ఊగుతూ ఉన్నాను. ఇంకా మేడం నవ్వుతున్నారు.
ఇంకా తర్వాత అయితే మేడంకి అయితే టిక్లీ మ్యాచింగ్ పెట్టా. చాలా వరకు అయితే ఇప్పుడు ఉన్న ఫోటోగ్రఫీ లైటింగ్స్కి అయితే టిక్లీలు అయితే ప్లెయినే పెట్టుకోండి మీరైతే. నేనైతే అదే సజెషన్ చేస్తాను. నువ్వు స్టోన్స్ వచ్చినాయి అలా అయితే ఇంకా ఫోటో లైటింగ్స్కి మెరుస్తుంటే ఫొటోస్లలో కనిపించాం. అందుకే మ్యాక్సిమం ప్లెయినే పెడతాను నేను. కస్టమర్ వింటే మాత్రం ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టమని వదిలేసాను. ఇంకా మేకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేశాను. మేడం హెయిర్ స్టైల్ ఇది చెప్పారు, లేస్ హెయిర్ స్టైల్. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న హెయిర్ స్టైల్ ఇది. మేడంకి సగరం యూజ్ చేయలేదు, ఒరిజినల్ జడ ఇది. చాలా బాగుంది కదా జడ మాత్రం. జడ గంటలు కూడా వేయించుకున్నారు మేడం. ఇంకా లేస్తో జడ వేసి జడ గంటలు యాడ్ చేసిన కంప్లీట్ అయింది జడ అయితే. ఇంకా జడ వేసినప్పుడైతే మస్తు అనిపించింది నాకు. ఉంటే బాగుంది ఇంత పొడుగు జుట్టు అని చెప్పేసి. భలే ఉంది జడ మాత్రం. అసలు అందరు ఇలానే ఉంటే బాగుండు. అసలు అన్ని ప్లానింగ్తో ఉన్నారు మేడం అయితే. ప్రతి ఒక్కటి ఏమేం కావాలి, ఏం పెట్టుకోవాలి అనే ఒక క్లియర్గా మంచిగా ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారు. నేను వెళ్ళగానే ఆ ప్లాన్ ప్రకారం తను రెడీ చేయించుకున్నారు. మేడం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేడం వాళ్ళ పాపకి అండ్ ఇంకా వాళ్ళ ఆడపడుచుకి రెడీ చేసినాము. ఇంకా మేడం ఫైనల్ లుక్ అయితే ఇదే. మేడం అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాగా చేశారు అక్క, బాగుంది అని చెప్పేసి. మంచిగా అనిపించింది. ఎంత బాగా రెడీ చేసినప్పుడు అంత బాగా కాంప్లిమెంట్ ఇస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అందరితో అయితే లాస్ట్గా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. ఇంకా పెద్దవాళ్ళం తీసుకుంటే బుడ్డిది ఉంది కదా, తను వచ్చి మమ్మీ నేను కూడా ఉంటా అంటే ఇంకా ఆమెతో పాటు కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మేకప్కి వెళ్ళే టైం అయితే వచ్చేసిందని చెప్పేసి కస్టమర్కి అయితే బాయ్ చెప్పేసి వచ్చేసినాం. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పు ఇక బాయ్.